स्वर्ग बनाने नई आशाएं लाई, हर ज्योति जिसने जगाई, शिव जयंती दिन है आई, हर ज्योति जिसने जगाई। घर घर को स्वर्ग बनाने नई आशाएं लाई, शिव जयंती जिसने जगाई, शिव जयंती हर ज्योति जिसने जगाई। బయట నిలబడాలి. అమృతమ్మా అమృతం తీసుకొని బయట నిలబడండి. ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంది. ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిన తర్వాత అందరికి గో ఉంటుంది. గో తీసుకోవాలి. ఫస్ట్ అమృతం తీసుకోవాలి. అందరూ ఫస్ట్ బాగా తలంపు చేయండి. తర్వాత మనసులో ఒక సోమానంగా కూర్చోండి. నేను ఆత్మ, కల్పకల్ప విజయ ఆత్మ, విజయ నా జరుగుతున్న అధికారి. నేను బంధం ఏ బంధం ఏదో ఆ బంధం నుంచి ఫ్రీ అయిపోయి దాంట్లో విజయాన్ని సాధిస్తాను చెప్పి సంకల్పం. जगदांबा सरस्वती की ओम शांति, श्री बाबा की विश्व कल्याणकारी तंत्र की, सरस्वती दाता तंत्र की
వెళ్ళాలి ఇంకా ముందు. ఓం శాంతి, ఓం శాంతి. 88వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాన్ని అందరూ జరుపుకుంటున్నాము. ఇప్పుడు శాంతి యాత్ర, శోభాయాత్ర, స్వర్ణిమ యాత్ర మీ ముందే బయలుదేరుతుంది. కాబట్టి అందరూ దర్శించండి. పార్వతీ పరమేశ్వర విశ్వ శాంతి కోసమే, విశ్వ పరివర్తన కోసమే, విశ్వ కళ్యాణం కోసమే ఈ శాంతి యాత్ర. స్వయంభూ నిరాకారుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకేశ్వరుడు, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు ఈ భూమిపై దివ్య అవతరణ గావించాడు. 88 సంవత్సరాల వసంతాలను పురస్కరించుకుంటున్నారు బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు. రండి, ఒక్కసారిగా బయటకు మీ ముందే పరమశివుడు విచ్చేస్తున్నాడు. రండి, నంది వాహనం పైన పరమశివుడు పార్వతీ పరమేశ్వరులతో రండి, దివ్య దర్శనమిస్తున్నారు. పరమశివుని దర్శనం నంది వాహనం పైన. రండి, విచ్చేయండి. ఆత్మీయులందరూ కూడా ఒక్కసారిగా దర్శించండి. బయటకు రండి.
शिवमूर्ति शिव जयंती।
ఏందప్ప ఏ అర్థం వీపు తీస్తావా ఏంది మరి అది తెలిసింది ఫోటో అన్న ఒక నిమిషం మాట్లాడవచ్చు అట్లా అనే ఇక్కడ ఒక నిమిషం అక్క కేజీ నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమో పరమాత్మ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ మల్లికార్జున శ్రీశైలం మల్లికార్జున అంటే గృహస్థాన్ని ఆశ్రమంగా తయారు చేసుకొని దాంట్లో మనం ఎలా భగవంతుని తలుచుకోవాలి. మహాకాళేశ్వర్ అంటే అన్ని రకాల నాశనం చెడు అంతా నాశనం చేసేవారు మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్. ఓంకారేశ్వరుడు అంటే ఓం అంటే ఆత్మ, ఆత్మ ఓంకారం యొక్క అసలైన అర్థాన్ని తెలియజేసేవారు ఓంకారేశ్వరుడు. స్వయాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవారు. నెక్స్ట్ వైద్యనాథుని గురించి చాలా తెలుసుకోవాలి. మామూలుగా శారీరక ఆరోగ్యం కోసం ఆ హాస్పిటల్స్ ఉన్నాయి, మానసిక ఆరోగ్యాన్ని సరిచేసేవారు ఒక పరమాత్మశివుడే. అందుకనే వైద్యనాథుని రూపంలో పూజలు చేస్తాం. శారీరక ఆరోగ్యం ఏ హాస్పిటల్లో అయినా దొరుకుతుంది. అందుకని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇది ఒక హాస్పిటల్ అని చెప్తారు. ఇక్కడ డాక్టర్ వైద్యనాథ్. నెక్స్ట్ తర్వాత భీమశేఖర్. మనల్ని నెక్స్ట్ మానవుల్లోని ఆసురి సంశ్వరుడు రాముడు ఇసుకతోటి లింగాన్ని తయారు చేసి యుద్ధానికి ముందర ఈశ్వరుని దగ్గర శక్తి తీసుకున్నట్లు అక్కడ రామేశ్వరం అని పిలుస్తాం. అంటే భగవంతుడు ఈశ్వరుడు రాముడిని మరియు సమస్త దేవతల్ని కూడా అందరికీ పరమపిత. నెక్స్ట్ గుజరాత్లో నాగేశ్వర్ అంటే ఈ చెడు వికారాలనే పాములతో పోలుస్తారనమాట. నాగపాములతో పోలుస్తారు. చెడు 5 కలకలు చూపిస్తారు. కళ 5 కళల అర్థం ఏమంటే కామ క్రోధ లోపము. ఇప్పుడు అదే మెయిన్ అలా చేయించేవారు పరమాత్మ. విశ్వేశ్వరుడు విశ్వం మొత్తానికి కొత్త విశ్వాన్ని రచించేటువంటి వారు. కొత్త విశ్వము అంటే స్వర్గ రచయిత దేవి దత్త ప్రపంచం. అతి కొద్ది సమయంలో కొత్త విశ్వం రాబోతుంది. అది ఎలా ఉంటుంది అనేసి. సో అందుకని విశ్వనాథుడు. మళ్ళీ త్రయంబకేశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణు శంకర్ ఈ ముగ్గురికి కూడా రచయిత పరమాత్మ శివుడు. అందుకని చెప్పి 3 లింగాలు చూపిస్తారనమాట. త్రయంబకేశ్వరుడు బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుడి ద్వారా వినాశనం. ఈ 3 కార్యాలు చేయించేవారు నిరాకార పరమాత్మ. అందుకని త్రయంబకేశ్వరుడు. ఇక్కడ కృష్ణేశ్వర అంటే నిర్మలమైన ఆత్మలందరికీ ప్రాణదానం చేసేవారు అని చెప్తారు. అంటే ఎలా ప్రాణదానం చేయడం అంటే ఏంటి అంటే చాలా ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఆత్మను తెలుసుకోవాలి. ఈ స్థూల శరీరం అనుకుంటున్నాం కాబట్టి మరణం కలుగుతుంది. శరీరానికి మరణం లేదు, ఆత్మకు మరణం లేదు. మళ్ళీ భారతదేశంలో హైయెస్ట్ స్థానంలో ఉంటుంది. అంటే పరమాత్మ చాలా అందరికంటే సర్వోన్నతమైన వాడు. దేవతలందరికీ కూడా హైయెస్ట్. ధర్మాత్మలకు, మహాత్మలకు, పుణ్యాత్మలకు, మనం పూజించే 3 దేవతలకు కూడా ఆయన సర్వోత్తముడు. అందరికన్నా హైయెస్ట్ ఉన్నారని చెప్పి అక్కడ కేదార్నాథ్లో చూపిస్తారు. 12 జ్యోతిర్లింగాల గురించి మనం చూస్తే కమిటీ మెంబర్ సెక్రటరీ మన కూడా మీ అందరికీ
తెలిసే ఉంది. మన హిందూపురం పట్టణంలో గత 50 సంవత్సరాల నుంచి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు గత 50 సంవత్సరాల నుంచి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తూ ఉన్నారు. మరి బ్రహ్మకుమారి కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మనకి హిందూపుర పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున అందరూ కూడా 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మనకి ఎప్పుడు ఎటువంటి సహకారం కావాలి అన్నా లేదు కాదు అనకుండా సహకారం అందిస్తూనే వచ్చినారన్నమాట. ఈరోజు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు మరియు ఆర్యవైశ్య సంఘం రెండూ కలిపి ఒకే వేదిక పైన చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి మన భారతదేశం అంతా కూడా ప్రకృతి అంతా కూడా ఆ పంచాక్షరి మంత్రంతో భక్తులు జపిస్తూ ఉన్నారు. మరి మహాశివరాత్రి సందర్భంగా ఇప్పుడు మన వేదిక పైన అలంకరించి ఉన్నటువంటి అతిథులు అందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేస్తారు. శిల్పక ఓం శాంతి. ఈరోజు విశేషంగా ఇప్పుడు ఒక చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం ఇప్పుడు అందరూ చూస్తారు. హిందూపురం ఈరోజు వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలను ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం క్లాస్ హాల్లోన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా శ్లోకం చెప్తుంది, సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయినం మహాకాళం. ఇలా